బీఆర్ఎస్ హయాంలో అవినీతి దుర్మార్గ పాలన సాగిందన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటిపారుదల శాఖలో అనేక లోటుపాట్లు ఉన్నాయని పునరుద్ఘాటించారు. చెక్ డ్యాంలపై కూడా చాలా ఫిర్యాదులు వచ్చాయని విమర్శించారు. అయితే 6 గ్యారెంటీలకు కట్టుబడి ఉన్నట్లు తెలిపిన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటికే 2 గ్యారెంటీలు అమలు చేసినట్లు గుర్తు చేశారు. త్వరలోనే 500కి గ్యాస్ సిలిండర్ పథకాన్ని అమల్లోకి తేనున్నట్లు స్పష్టం చేశారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. హుజూర్నగర్లో గృహ నిర్మాణంపై మరో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి ఉత్తమ్ సమీక్ష నిర్వహించారు. ఇందిరమ్మ ఇళ్లను మంత్రులు పొంగులేటి ఉత్తమ్ పరిశీలించారు. ఈ నెల 24న కలెక్టరేట్లో సమీక్ష తర్వాత సీఎం రేవంత్ తీపి కబురు చెప్తారన్నారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. అయితే గత ప్రభుత్వం హామీల విషయంలో మాటలకే పరిమితమైందని విమర్శించారు. అయితే హుజూర్నగర్లో గత ప్రభుత్వం కేవలం 150 ఇళ్లు కట్టిందన్న పొంగులేటి 2160 ఇళ్లు పూర్తి చేసిన త్వరలోనే అందిస్తామని వివరించారు. రాబోయే 3-4 నెలల్లో అర్హులైన ఇళ్లను పేదలకు అందిస్తామని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం భూములను అన్యక్రాంతం చేసిందన్న పొంగులేటి వాటిపై విచారణ జరిపిస్తామని వివరించారు. తెలంగాణ ముద్దుబిడ్డ మాజీ ప్రధాని పివి నరసింహారావు వర్ధంతి సందర్భంగా పీవీ ఘాట్ వద్ద బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతలు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలువురు నాయకులు పాల్గొన్నారు. వారికి తెలంగాణ వారికి భారతదేశానికి వన్నె తెచ్చిన నేత పివి నరసింహారావు అని కేటీఆర్ కొనియాడారు. పివి నరసింహారావు ఆనాటి ప్రధాని మన్మోహన్ సింగ్ తో కలిసి అప్పుల్లో కూరుకుపోయిన దేశాన్ని గాన్న పెట్టి తన వంతు సేవ దేశానికి అందించారు. పివి ఆదర్శకులకు అనుగుణంగా పనిచేయాలని, ఢిల్లీలో పీవీ ఘాట్ నిర్మించాలని, పీవీకి భారతరత్న ఇచ్చి గౌరవించాలని, కాంగ్రెస్ చేసిన అన్యాయం ఏదైతే ఉందో దాన్ని సరిదిద్దాలని, ప్రభుత్వంతో ఉన్నప్పుడు ఏదైనా డిమాండ్ చేశామో ఇప్పుడు కూడా అదే అడుగుతున్నాం. పివి నరసింహారావుకి సముచిత స్థానం కల్పించాలని కేటీఆర్ పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ చేసిన తప్పిదాన్ని సరిదిద్దాలని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వానికి కూడా మళ్ళొక్కసారి విజ్ఞప్తి చేస్తూ మరి పివి నరసింహారావు గారి సేవలు, వారి యొక్క గొప్ప ప్రతిభా పాటవాలు, వారి యొక్క ఆలోచన విధానం తప్పకుండా భవిష్యత్ తరాలకు అందించే విధంగా రాష్ట్రంలో కూడా మేము కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం. వాటన్నిటిని కూడా ఈ ప్రభుత్వం కూడా గౌరవించి ముందుకు తీసుకొని పోవాలని చెప్పి కూడా మనసారా ఆకాంక్షిస్తూ పివి గారి కుటుంబ సభ్యులకి, వారి అభిమానులకి, లక్షలాదిగా ఉన్న వారి యొక్క అభిమానులందరికీ కూడా హృదయపూర్వకంగా మళ్ళొక్కసారి వారికి ఈ సందర్భంగా వారందరి తరపున కూడా నివాళులు అర్పిస్తూ సైబరాబాద్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం మరింత పకడ్బందీగా పనిచేస్తామని సైబరాబాద్ సివి అవినాష్ మహంతి పేర్కొన్నారు. జనాభా ఎక్కువగా ఉన్న సైబరాబాద్ ప్రాంతాల్లో ఆర్థిక స్థిరాస్తి నేరాలు ఎక్కువగా నమోదవుతున్నాయన్న మహంతి బాధితులకు న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. సైబర్ నేరాలు భారీగా పెరిగాక మహిళలపై అత్యాచారం కేసులు తగ్గాయని వెల్లడించారు. సైబరాబాద్ వార్షిక నేర నివేదిక సిపి అవినాష్ మహంతి విడుదల చేశారు. అయితే గత ఏడాది 4850 కేసులు కాగా ప్రస్తుతం 5312 కేసులు నమోదయ్యాయని తెలిపారు. అయితే ఈ ఏడాది 232 కోట్ల నగదు మోసం జరిగిందన్నారు సిపి. అయితే ఈ ఏడాది 277 డ్రగ్స్ కేసుల్లో 567 మందిని అరెస్ట్ చేశామన్నారు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనకి చేయడానికి to see that anybody who comes to the police station has a proper disposal of the complaint. So the complaint, the proper disposal means the disposal as per law, whatever the law permits us, what rules are there in place. So we should ensure that we are able to give them a good disposal as mandated by the law. So that is a very important priority for us. So that's something we will work very hard towards, and it may sound very simple to do that. It's just a one line, but to put the things into place, to see that everybody, right from the sector SIs to the SHOs, ACPs, DCPs, CP, everybody works towards that goal. We will try to make our best efforts for that. So that is one adi chala important okati component ma kosam. Second, I think earlier also, and you're also all aware that Cyberabad lo economic offense, the so-called what we call commonly as white collar crime, it's pretty dominant because of various reasons. జనగామ కలెక్టర్ ఛాంబర్లో ఎమ్మెల్యే పల్లె రాజేశ్వరరెడ్డి నిరసన చేపట్టారు. జనగామ కలెక్టర్ ఛాంబర్లో ఎమ్మెల్యే పల్లె రాజేశ్వరరెడ్డి బీఆర్ఎస్ నేతలు నిరసన తెలిపారు. క్రిస్మస్ గిఫ్ట్ల పంపిణీ కార్యక్రమం వివాదానికి దారితీసింది. జనగామ జిల్లా కేంద్రంలోని ఓ వేడుకల మందిరంలో మంత్రి కొండ సురేఖ ముఖ్య అతిథిగా ప్రభుత్వం అధికారికంగా క్రిస్మస్ గిఫ్టుల పంపిణీ కార్యక్రమం నిర్వహించగా మరో చోట ఎమ్మెల్యే పల్లె రాజేశ్వరరెడ్డి ముఖ్య అతిథిగా పంపిణీ కార్యక్రమం చేస్తున్నట్లు అధికారులు ముందు ప్రకటించారు.
నిర్వహించారు. అయితే మంత్రి కొండ సురేఖ ఈ కార్యక్రమానికి రాకపోవడంతో డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి చేతుల మీదుగా గిఫ్టులు పంపించారు. ఎమ్మెల్యే ఉండగా డీసీసీ అధ్యక్షుడితో ఎలా పంపిణీ చేస్తారని ఎమ్మెల్యే పల్ల రాజేశ్వరరెడ్డి బీఆర్ఎస్ నేతలు ఆగ్రహించారు. ఈ క్రమంలో జనగాం జిల్లా కలెక్టర్ ఛాంబర్లో నిరసన వ్యక్తం చేశారు. అనంతరం కలెక్టర్ శివలింగయ్యతో వాగ్వాదానికి దిగారు. క్రిస్మస్ గిఫ్ట్ల పంపిణీ కార్యక్రమానికి ముందు ఆహ్వానం రాలేదని, అధికారులంతా అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారని పల్ల రాజేశ్వరరెడ్డి నిలదీశారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడిని ఎలా స్టేజ్ మీదకి పిలుస్తారని, ఫ్లెక్సీలలో కనీసం తన ఫోటో కూడా వేయలేదని ఆందోళన చేశారు. ఇక తన ఫోటో లేకుండా డీసీసీ అధ్యక్షుడి ఫోటో ఎలా కటౌట్లో పెడతారని ఎమ్మెల్యే పల్ల రాజేశ్వరరెడ్డి కలెక్టర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మళ్లీ కరోనా JN.1 పేరిట వైరస్ చాప కింద నీర్లా విజృంభిస్తోంది. ఒమిక్రాన్ వేరియంట్ కు చెందిన JN.1 సబ్ వేరియంట్ రూపంలో వైరస్ ప్రభావంతో మళ్లీ కరోనా కేసులు అక్కడక్కడ నమోదవుతుండటంతో వైద్య శాఖ అప్రమత్తమైంది. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఐసోలేషన్ కోవిడ్ వార్డును అధికారులు సన్నద్ధం చేస్తున్నారు. కొన్ని నెలలుగా కరోనా కేసులు నమోదు కాకపోవడంతో కోవిడ్ బ్లాక్ కు తాత్కాలికంగా మూసివేశారు. ఇక పక్షం రోజులుగా రాష్ట్రంలో కోవిడ్ కేసులు నమోదవుతుండటంతో వైద్య శాఖ సూచన మేరకు సిబ్బంది వార్డులో ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలో జీజీహెచ్ ఆసుపత్రిలో మిట్టపల్లిలో సురభి మెడికల్ కళాశాల జిల్లాలోని RVM మెడికల్ కళాశాలలో కోవిడ్ బ్లాక్ ఏర్పాటు చేయగా ఈసారి జీజీహెచ్ ఆసుపత్రిలో బెడ్లను ఏర్పాటు చేశారు. ఆక్సిజన్ సరిపడా మందుల్లో ఏర్పాటు చేసే పనిలో వైద్యాధికారులు సిబ్బంది నిమగ్నమయ్యారు. గతంలోనే మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు సూచనల మేరకు ప్రభుత్వం ఆసుపత్రిలోని కోవిడ్ బ్లాకుల్లో ఆక్సిజన్ సదుపాయంలో 150 బెడ్లను ఏర్పాటు చేశారు. 13 లీటర్ల సామర్థ్యం గల ఆక్సిజన్ ప్లాంట్లు కూడా అందుబాటులో ఉంది. అయితే ఉన్నతాధికారుల సూచన మేరకు ముందస్తు 5 ఆక్సిజన్ బెడ్లను, మాస్క్, శానిటైజర్లను, తదితర మందులు, ఇంజెక్షన్లు అందుబాటులోకి ఉంచారు. ఇక కరోనా నిర్ధారణకు వచ్చే రోగులకు ర్యాపిడ్ RT-PCR చేసేందుకు సిబ్బంది అధికారులు అప్రమత్తం చేశారు. అయితే ముందుగా ర్యాపిడ్ టెస్ట్ చేసిన తర్వాత పాజిటివ్గా నిర్ధారణ వస్తే వెంటనే ఐసోలేషన్ వార్డుకు తరలించి రోగికి నుంచి శాంపిల్ను సేకరించి సిద్దిపేటలోని మెడికల్ కాలేజ్లోని RT-PCR ల్యాబ్కు పంపిస్తామన్నారు. ఛాతీ నొప్పి ఉంటే సిటీ స్కాన్ కూడా చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కరోనా వైరస్ కొంత వేరియంట్తో వస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మాస్క్, శానిటైజర్, సోషల్ డిస్టెన్స్ పాటించాలని అధికారులు సూచించారు. తెలంగాణ ACB DGగా ICS అధికారి CV ఆనంద్ బాధ్యతలు స్వీకరించారు. 2 ఏళ్ల పాటు హైదరాబాద్ CPగా పనిచేసిన ఆయన్ను కాంగ్రెస్ ప్రభుత్వం ACB DGగా నియమించింది. ఈ నేపథ్యంలో ఆయన ఈ రోజు బాధ్యతలను స్వీకరించారు. ఆయనకు ACP కార్యాలయ సిబ్బంది, ఇతర ఉద్యోగులు శుభాకాంక్షలు తెలిపారు. 2 ఏళ్ల పాటు హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా తాను కొనసాగానని CV ఆనంద్ పేర్కొన్నారు. శాంతి భద్రతలను పటిష్టంగా ఉంచానని పేర్కొన్నారు. అది తనకు వృత్తిపరంగా చాలా సంతృప్తిని ఇచ్చిందన్నారు. ఒకేసారి అన్ని రకాల పండుగలు వచ్చినప్పటికీ ఇక్కడ మత సామరస్యం దెబ్బతినకుండా ప్రశాంతంగా పండుగను నిర్వహించినట్లు తెలిపారు. సైబర్ క్రైమ్లు గతంలో ఎన్నడూ చూడని నేరాలను చూసినట్లు తెలిపారు. ఇక ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఉండేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ తాజా రాజకీయంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో పరిస్థితులు రోజురోజుకి మారిపోతున్నాయని అన్నారు. ఇండియా కూటమితో అనుకూలంగా ఉండే వ్యక్తులతో కలిసి ముందుకు సాగుతామని తెలిపారు. బీజేపీతో ప్రత్యక్షంగా పరోక్షంగా కలిసి ఉండే పార్టీలతో తాము కలిసి వెళ్లేది లేదని నారాయణ స్పష్టం చేశారు. జగన్ కు వ్యతిరేకంగా టీడీపీ, వామపక్షాలు, కాంగ్రెస్ కలిస్తే మంచి కాంబినేషన్ అవుతుందని అభిప్రాయపడ్డారు. జగన్ను ఎదుర్కోవాలంటే వివిధ పార్టీలు కావాల్సిన అవసరం ఉందని అన్నారు. అయితే టీడీపీని ఇండియా కూటమిలో ఆహ్వానిస్తున్నామని తెలిపారు. అయితే వారు బీజేపీతో కలిసి నడిచేందుకు ఆరాటపడుతున్నారని వ్యాఖ్యానించారు. పార్లమెంటు భారతదేశం మొత్తం మీద పెద్ద రక్షణ కవచం. పార్లమెంట్ జరిగితే దేశం మొత్తం కొలాప్స్ అయిపోతుంది. అందులో పార్లమెంటు జరుగుతున్నప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు, హోమ్ మినిస్టర్ ఉంటాడు, మంత్రివర్గం ఉంటుంది, అన్ని రాజకీయ పార్టీకి సంబంధించిన ఎంపీస్ ఉంటారు. ఆలోచన ఒక బాంబు వేసితే సరిపోయింది, కానీ నిజమైన బాంబు వేసి ఉంటే కూడా హోమ్ మినిస్టర్ చనిపోయాడు కదా, ప్రైమ్ మినిస్టర్ పోయేవాడు కదా, దేశ సంక్షోభం పడి ఉండేది కదా. దీనికి ఎవరు కారణం? మేము పోవాలంటే కూడా ఒక పార్లమెంట్ సభ్యుడు పాస్ ఇస్తే 3 చోట్ల తనిఖీలు చేస్తారు. అట్లా 3 చోట్ల తనిఖీ చేసేటువంటి వాళ్ళు ఉంటే ఒక బాంబు పెట్టుకొని పోతుంటే అతన్ని వాళ్ళు అలౌ చేయడం ఏంటి? దానికి పాస్ ఎవరు ఇచ్చారు? బీజేపీ ఎంపీ ఇచ్చారు. అది పొరపాటున బీజేపీ కాకుండా MIMఓడో లేకపోతే కమ్యూనిస్ట్ ఇచ్చి ఉంటే అప్పుడు అంతర్జాతీయ స్థాయిలో అన్పాపులర్ చేసి ఉండేవాళ్ళు. కానీ బీజేపీ ఇచ్చాడు కాబట్టి దొంగకు తెలుగుంటున్నట్టు ఆగిపోయారు.
వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని మోండా మార్కెట్ డివిజన్లో ఆలయాలను కార్పొరేటర్ ఘట్టం దీపిక సందర్శించారు. పెరుమల్ ఆలయంలో భక్తులకు హల్వా ప్రసాదాన్ని పంపిణీ చేశారు. ఈ మార్గశిర మాస ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అని అంటారు. సాగర మథనం జరిగిన రోజు ఆ భగవంతుడైన శ్రీహరి భక్తుల పాపాలన్నిటినీ తొలగిస్తాడని భక్తుల నమ్మకం. ఇక మోండా మార్కెట్ డివిజన్లో పలు శ్రీవారి ఆలయాలను 150 డివిజన్ కార్పొరేటర్ కంఠం దీపికా నరేష్ సందర్శించి కార్యనిర్వహణ అధికారులు మరియు ధర్మకర్తల ఆధ్వర్యంలో ప్రార్థనలు చేసుకోవడం జరిగింది. అయితే పెరుమల్ ఆలయంలో భక్తులకు వైశ్య యువజన సంఘం ఏర్పాటు చేసిన హల్వా ప్రసాదాన్ని ఆమె పంపిణీ చేశారు. రాష్ట్రంలో ప్రవేశపెట్టిన ఉచిత బస్ సౌకర్యం కారణంగా తమ ఉపాధి దెబ్బతింటుందని పలు చోట్ల ఆటో డ్రైవర్లు భారీగా ర్యాలీలు ధర్నాలు నిర్వహిస్తున్నారు. మెదక్లో 500 ఆటోలతో డ్రైవర్లు భారీ ర్యాలీ నిర్వహించడంతో డ్రైవర్లకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో ప్రధాన రహదారుల గుండా ఆటోలతో ర్యాలీ నిర్వహించి బస్టాండ్ వద్ద రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. క్షేత్రస్థాయిలో ఆటో కార్మికుల పరిస్థితి తెలుసుకుని ఏదైనా ఉపాధిని చూపించి ఆదుకోవాలని అన్నారు. ఆటో యూనియన్ల ఐక్యత, తెలంగాణ ఆటో యూనియన్ల ఐక్యత, తెలంగాణ ఆటో యూనియన్ల ఐక్యత. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం వల్ల తెలంగాణ వ్యాప్తంగా లక్షలాది ఆటో కార్మికుల కుటుంబాలు ఈరోజు జీవనోపాధి కోల్పోయి రోడ్ల పడే సందర్భం ఏర్పడ్డది. కాబట్టి ఎన్నో వ్యయప్రయాసాలు కోర్చి ప్రైవేట్ బ్యాంకుల్లో అధిక వడ్డీలకు లోన్లు తీసుకొచ్చి ఆటోలు కొనుక్కున్న ఆటో కార్మికులకు ఈ రోజు ఇన్స్టాల్మెంట్లు కట్టడానికి కూడా ఇబ్బందికరంగా మారింది. దాంతో పాటు జీవనోపాధి కూడా కోల్పోయింది. గత 11 రోజులుగా ఎన్నో ఆటో కార్మికుల కుటుంబాలు పస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం వెంటనే మా యొక్క డిమాండ్లు నెరవేర్చాలని చెప్పేసి ఆటో కార్మికులు ఆదుకోవడానికి ప్రతి నెల 15,000 రూపాయలు జీవన భృతి ఆటో కార్మికులకు ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అలాగే ప్రతి ఆటో కార్మికునికి ప్రభుత్వ బ్యాంకుల నుండి వడ్డీ లేని రుణాలు ఇప్పించాలని, వాహన బీమా కూడా ఉచితంగా కల్పించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ప్రతి ఆటో కార్మికునికి 150 గదుల ఉచిత ఇంటి స్థలాన్ని ఇస్తూ, అలాగే 5 లక్షల రూపాయలు ఇంటి నిర్మాణానికి ఉచితంగా అందజేసి ఆటో కార్మికులను ఆదుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. చెంచల్గూడ జైలు నుంచి విడుదలయ్యారు బిగ్ బాస్ 7 విజేత పల్లవి ప్రశాంత్ కు బెయిల్ మంజూరు చేసింది నాంపల్లి కోర్టు. ప్రతి ఆదివారం జూబ్లీహిల్స్ పోలీసులు ముందు హాజరు కావాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది. అయితే 4 రోజుల పాటు జైల్లో ఉన్న పల్లవి ప్రశాంత్ చెంచల్గూడ జైలుకు భారీగా చేరుకున్నారు అభిమానులు. చెంచల్గూడ జైలు నుంచి తన నివాసానికి బయలుదేరి వెళ్లారు పల్లవి ప్రశాంత్. బోలే అన్న 3 రోజుల తండ్రి కష్టపడి ఇచ్చేసి ఆత్మాభిమానం, ఒక గ్రామీణ నేపథ్యంలో ఉన్న బిడ్డ ఎక్కడో పుట్టి పెరిగి ఒక పాట సాహిత్యాన్ని అలవర్చుకొని వచ్చి బిగ్ బాస్ లో అంతమంది కాంటెస్టులు ఉన్న మొట్టమొదటిగా స్పందించింది ఈ బోలే అని నేను చెప్తున్నాను. చాలా ఆనందంగా ఉందండి. ఈ విజయం ఏంటంటే ఇది అంతా కూడా ఒక అడ్వకేట్ల విజయం అని అనుకుంటున్నా. నేను ముందుబడి చేసినా కానీ వీళ్ళు నాకు ఇంత సహకారం చేయడం అనేది నేను చాలా మన వినోద్ అన్న కానివ్వండి, లక్ష్మణ్ అన్న కానివ్వండి, రామారావు అన్న కానివ్వండి, వేనన్న, సీనన్న వీళ్ళందరూ కూడా ముందుబడి సుమారు 50 మంది లాయర్ల సహకారంతో జడ్జి గారి ముందు మరి యొక్క డిఫెన్స్ చేసి ఇలా పల్లవి ప్రశాంత్ తమ్ముడిని మరి ఇంత మంచి పేరు తెచ్చినటువంటి తమ్ముడు బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయనకు జరిగినటువంటి మరి ఈ జైలు ఇష్యూల నుంచి మళ్ళీ బయటికి తీసుకురావడానికి సహకరించిన మీకు మా అందరి కళాబంధనాలు తెలియజేసుకుంటూ అన్ని మతాలను, అన్ని కులాలను సమానంగా చూసే సంస్కృతి గల దేశం భారతదేశమని పినాకిల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ ప్రిన్సిపల్ మేనేజ్మెంట్ డైరెక్టర్ శ్రీదేవి అన్నారు. హైదరాబాద్ కూకట్పల్లిలోని పినాకిన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ వారి ఆధ్వర్యంలో మేరీ క్రిస్మస్ సందర్భంగా హోటల్ మేనేజ్మెంట్ విద్యార్థులు అందరూ కలిసి క్రిస్మస్ కార్నవాల్ ఏర్పాటు చేశారు. నోరూరించే కేకులు, కుక్కీలు, బిస్కెట్లు, లడ్డూలు, మార్షమాల్లోను, జున్ను, బంతులు, స్ప్రింగ్ రోల్స్ మొదలైన స్వీట్లు తయారు చేసి వాటితో వివిధ రకాలైన విజువల్ ట్రీట్ మంచుతో నిండిన ఇల్లు, కోటలను చూపించే అద్భుతమైన సెంటర్ ఖచ్చితంగా ఉంటుందని పినాకిల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ ప్రిన్సిపల్ ఎండి శ్రీదేవి అన్నారు. వర్ధమాన చెఫ్లు వెజిటేబుల్ కార్వింగ్, ఫ్రూట్ కార్వింగ్, బటర్ కార్వింగ్ మరియు థర్మకోల్ కార్వింగ్ల అందమైన ప్రదర్శనలు రూపొందించామన్నారు. ప్రతి సంవత్సరం ప్రతి పండుగకు ఒక ప్రత్యేకమైన కేకులను తయారు చేయడం పినాకిల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ వారు తయారు చేయడం గర్వకారమని అన్నారు. మత సామరస్యానికి ప్రతీకగా విద్యార్థులందరూ కూడా ప్రతి మతానికి సంబంధించిన ఒక ముఖ్య పండుగని సెలబ్రేట్ చేసుకోవడం పినాకిల్లో ఆనవాయితీగా వస్తోంది.
గత కొద్ది సంవత్సరాలుగా. అలాగే పినకిల్లో ఒక నెంబర్ 1 కాలేజ్ అవ్వడం చేత మా విద్యార్థులకి కేవలం culinary స్కిల్స్ అంటే బేకింగ్, లేకపోతే కాంటినెంటల్, లేకపోతే ఇవన్నీ అంటే కుకరీ సైడే కాకుండా అన్ని రకాలైనటువంటి నిపుణతలు మా వాళ్ళకి ఉన్నాయి. కాబట్టి అన్ని రకాల స్కిల్స్ని ఒక దగ్గరికి తీసుకువస్తూ ఈ క్రిస్మస్ సెలబ్రేషన్ చేయడం జరిగింది. ఒక సిట్ డౌన్ సర్వీస్, ఒక 10 మందికి ఒక సిట్ డౌన్ సర్వీస్ ఎలా ఉంటుంది, ఒక 5 స్టార్ కేటగిరీ హోటల్లో సర్వీస్ ఎలా ఉంటుంది అనేది పిల్లలకి అవగాహన అవ్వాలని ఈ సిట్ డౌన్ సర్వీస్ ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపుగా 25 స్టూడెంట్స్ నుంచి 40 స్టూడెంట్స్ వరకు హెల్ప్ తీసుకుంటూ మా ఇద్దరు షెఫ్ ప్రణీత్ ఇంకా షెఫ్ సత్య ఎన్నో రకాలైనటువంటి కేక్స్, గుడీస్ ఇలాంటివన్నీ క్రియేట్ చేయడం జరిగింది. అలాగే వెజిటబుల్ కార్వింగ్ అయితేనేంటి, ఫ్రూట్ కార్వింగ్ అయితేనేంటి, బటర్ కార్వింగ్ అయితేనేంటి, థర్మోకోల్ కార్వింగ్ అయితేనేంటి, ఇలాంటివి అన్ని రకాల కళలు ఏవైతే మా విద్యార్థులకు మేము ఇన్ని సంవత్సరాలుగా నేర్పించామో అన్నిటినీ వాడుకుంటూ ఈరోజు క్రిస్మస్ వేడుకలు మేము చేసుకుంటున్నాం. అలాగే టవలోరిగమి అయితేనేంటి, అలాగే డ్రింక్ మిక్సింగ్ అయితేనేంటి, ఇవన్నీ కూడా పిల్లలు నేర్చుకున్నవి కాబట్టి వాటన్నిటిని ఒక థీమ్లోకి తీసుకొచ్చి ఈరోజు ఎంటైర్ కాలేజ్ కష్టపడి ఇటువంటి సెలబ్రేషన్ చేస్తున్నారు. మేరీ క్రిస్మస్ టు ఆల్ ద వ్యూవర్స్ హు ఆర్ సీయింగ్ దిస్. సో మీరు ఇక్కడ చూసినట్టయితే దాదాపు 10 ప్రోడక్ట్స్ ఉన్నాయండి. ఆల్ ది ప్రోడక్ట్స్ ఆర్ మేడ్ అండ్ ప్రెజెంటెడ్ బై ద స్టూడెంట్స్ అనమాట. సో మెయిన్ రీజన్ ఇది ఎందుకు కండక్ట్ చేస్తున్నామంటే టెక్నిక్ ఇంకా క్రియేటివిటీని రెండు ఒక బ్యూటిఫుల్ బాండ్ లాగా చేసి చూపించచ్చు అనే ఒక ఐడియాతో మేము స్టార్ట్ చేసామన్నమాట. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఆల్ ద 10 డెజర్ట్స్ దట్ ఆర్ దేర్, ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ హోమ్ మేడ్. బ్రౌనీస్ కానివ్వండి, కుకీస్ కానివ్వండి, దానిపైన ఉన్న ఫాండెంట్ కానివ్వండి, రాయల్ ఐసింగ్ కానివ్వండి, బటర్ క్రీమ్ కానివ్వండి, ఆల్ ద థింగ్స్ దట్ ఆర్ యూస్డ్ ఆర్ మేడ్ హోమ్ మేడ్ అనమాట. ఇంక్లూడింగ్ ద మష్రూమ్స్ దట్ ఆర్ దేర్, ఇంక్లూడింగ్ ద మార్ష్మెలోస్ దట్ ఆర్ దేర్ ఓవర్ దేర్, ఎవ్రీథింగ్ ఈస్ హోమ్ మేడ్. హైటెక్లో మై హోమ్ పేరుతో ఇన్ఫ్రా డెవలపర్స్ సంబంధిత పలు కంపెనీలు స్టాల్స్ నిర్వహించాయి. గృహాలకు సంబంధించిన వివరాలను ఇన్ఫ్రా కంపెనీ ప్రతినిధులు వినియోగదారులకు వివరించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మాధురి అందిస్తారు. సో హాయ్ అండి, హైటెక్స్లో TV9 వాళ్ళు మై హోమ్స్ స్వీట్ హోమ్ అనేసి ఎంతోమందికి రియల్ ఎస్టేట్ వాళ్ళకి స్లాట్స్ ఇచ్చారు. మరి ఇక్కడ ఎంతోమంది వచ్చారు, మాట్లాడదాం మరి వాళ్ళతోటి ఇక్కడున్న ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, మరి రియల్ ఎస్టేట్ ఇప్పుడు ప్రెజెంట్ ఎలా నడుస్తుందో తెలుసుకుందాం రండి. హాయ్ సార్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. సార్ మీ పేరు చెప్పండి అండ్ మై హోమ్ నుంచి మీకు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ స్లాట్ పెడుతున్నారు? సో మేము లాస్ట్ 10 years నుండి వీఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ ప్రాపర్టీ షోస్ అండి. And moreover, we have a good communication with TV9 also. And each and every property show will participate like Credai, then TV9 Sweet Homes and HMTV Expo also. Okay. సో అంటే TV9 ఆర్గనైజ్ చేసేది మాత్రం ఎన్నో సంవత్సరాల నుంచి 10 years నుంచి అని చెప్పారు. మరి ఇప్పుడు ప్రజెంట్ మనకి ఈ జనరేషన్లో ఎలా మీకు రెస్పాండ్ అవుతుందో చెప్పండి. అంటే ఇది ఒక స్కోప్ ఎలా ఉంటుందంటే, సో స్మాల్ స్కేల్ బయర్ దగ్గర నుండి లార్జ్ స్కేల్ బయర్ వరకు వీ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ ఆప్షన్స్ హియర్. సో సమ్ ఆఫ్ ది కస్టమర్స్ దే ఆర్ లుకింగ్ లైక్ 2 BHK, దే కెన్ అఫోర్డ్ ఓన్లీ 50 lakhs. So some of the projects they showcase and they elevate the flats like high-end projects also like 15 CR, 8 CR, 7 CR onwards. So ఈ TV9 ఎక్స్పో ఏంటి అంటే స్మాల్ స్కేల్, మీడియం స్కేల్, లార్జ్ స్కేల్ ఇండస్ట్రీ, లార్జ్ స్కేల్ బయ్యర్స్ అందరికీ ఒకటే ప్లాట్ఫామ్ మీద తీసుకొస్తుంది. సో వాళ్ళ బడ్జెట్కి కన్వీనియంట్గా ఉంటే వాళ్ళు 2.5, 3 or 3 కంటే లేక 4 కూడా అఫోర్డ్ చేయవచ్చు. సమ్ టైమ్స్ ఎలా ఉంటుందంటే వీళ్ళు పెట్టే స్కీమ్స్ ఎలా ఉంటాయంటే 2 BHK అఫోర్డ్ చేసే వాళ్ళు దే కెన్ మైగ్రేట్ టు 3 BHK ఆల్సో. సో వీ హ్యావ్ వెరీ లాట్ ఆఫ్ ఆప్షన్స్ హియర్. లాస్ట్ అండ్ ఫైనల్గా ఒక్కటి చెప్పండి మాట, అంటే లైక్ మిడిల్ క్లాస్ ఆర్ అప్పర్ మిడిల్ క్లాస్ దే కెన్ అఫోర్డ్ ఆర్ నాట్? ఈ అల్ట్రా లగ్జరీ సెగ్మెంట్ వచ్చేసి టోటల్ కంప్లీట్ హై ఎండ్ ఎలా ఉంటుందంటే, సో 3 BHK మినిమమ్ సైజ్ ఆఫ్ స్క్వేర్ ఫుట్ విల్ స్టార్ట్స్ ఫ్రమ్ 4.5 to 5 CR ఆన్వర్డ్స్. సో లగ్జరీ సెగ్మెంట్లో అయితే మీడియం స్కేల్ వాళ్ళు, స్మాల్ స్కేల్ వాళ్ళు వీళ్ళు ఎవరైనా అఫోర్డ్ చేయొచ్చు. సో ఎందుకంటే ప్రైజెస్ కూడా వెరీ రీజనబుల్ ఉంటాయి. ఇంకోటి మోర్ ఓవర్ మీకు ఎలా ఉంటాయి అంటే సైజ్ ఓరియంటేషన్ మెయిన్ ఇంపార్టెంట్. 2.5, 3 BHK కాంబినేషన్స్ ఉంటాయి. సో అది మనకి అల్ట్రా లగ్జరీకి ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కి అది పర్ఫెక్ట్ ఆన్సర్ అండి.
థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా డీటెయిల్గా చెప్పారు. రియల్లీ ద పీపుల్ హూ ఆర్ వాచింగ్ దిస్ ఖచ్చితంగా మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది, ఎక్కడ తీసుకోవాలి, ఎలా ఉంటుంది, ఎంత ఎక్స్పెన్సివా కాదా అనేది మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది. అండ్ ఇలాగే చాలామంది ఉన్నారు, చాలా స్లాట్స్ ఉన్నాయి, చాలామంది ఇక్కడ రియల్ ఎస్టేట్ వాళ్ళు ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. మరి ఇంకొంతమందితో మాట్లాడదాం రండి. దివ్యభూమి డెవలపర్స్ కంపెనీ. ఓకే, మరి ఎన్ని సంవత్సరాలుగా అంటే TV9 వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్నారు కదా, మరి ఎన్ని సంవత్సరాలుగా ఇక్కడ మీరు పెడుతున్నారు చెప్పండి? మేము ఆల్మోస్ట్ లాస్ట్ ఒక 6-7 ఇయర్స్ నుంచి స్టాల్స్ పెడుతున్నామండి. TV9 స్టాల్స్ అన్ని కూడా మాకు రెస్పాన్స్ చాలా బాగా వస్తుంది. ఎందుకంటే TV9 న్యూస్లో బ్రాండ్ కాబట్టి నెంబర్ 1లో ఉంది కాబట్టి రెస్పాన్స్ అయితే చాలా బాగా వస్తుందండి. మాకు ఎవ్రీ టైం పెట్టినప్పుడు కూడా 15 to 20 బుకింగ్స్ వస్తున్నాయండి. మరి ఒక విషయంగా చెప్పుకున్నట్లయితే బయట మీకు పెడితే ఎలా ఉంది, ఇక్కడ పెడితే ఎలా ఉంది, అంటే డిఫరెన్స్ ఏముంది చెప్పండి? బయట TV9 కాబట్టి వాళ్ళు ప్రమోషన్ బాగా చేస్తారు, పబ్లిక్లో బాగా వెళ్తున్నారు, అంటే పబ్లిక్ ఎక్కువ మంది వస్తున్నారు. వేరే వాళ్ళు పెట్టేది వాళ్ళ ప్రమోషన్ తక్కువ ఉంటే దాన్ని బట్టి పబ్లిక్ వచ్చేది తక్కువ ఉంటుంది, రెస్పాన్స్ తక్కువ ఉంటుందండి. బేసికలీ వీఆర్ ఫ్రమ్ ఐమార్క్ డెవలపర్స్ యాక్చువల్లీ, రైట్. సో ఐమార్క్ డెవలపర్స్ వచ్చేసి ఒక 3 years నుంచి ఉన్న కంపెనీ. సో ఇందులో మనకు వచ్చేసి నియర్లీ మనం ఈ 3 yearsలోనే 1600 acres ఆఫ్ ల్యాండ్ బ్యాంక్తో మనం వచ్చామన్నమాట. ఇందులో మన డిఫరెంట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, లైక్ ఫామ్ హౌసెస్, ప్రీమియం మేనేజ్డ్ ఫామ్ హౌసెస్ కావచ్చు, ఓపెన్ ప్లాట్స్ కావచ్చు, విల్లాస్ కావచ్చు, కొన్ని ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్తో వచ్చాం. లైక్ త్రూ ఆల్ ఓవర్ మనకి ముంబై హైవేలో మనకి నియర్లీ 3 projects ఉన్నాయి, వికారాబాద్లో ఒక ప్రాజెక్ట్ ఉంది, అండ్ శంకర్పల్లిలో మనం విల్లా ప్రాజెక్ట్స్ చేస్తున్నాం అనమాట. సో విత్ ఆల్ ప్రీమియం ఎమ్యూనిటీస్ కావచ్చు, అన్ని ఎమ్యూనిటీస్ ఉన్నాయి. సో మీ ఛానల్ త్రూ ఎవరైతే కస్టమర్స్ చూస్తున్నారో వాళ్ళు ఒకసారి మీ డెవలప్మెంట్స్ కావచ్చు తెలుసుకోవచ్చు. దాంతోపాటు మీ యొక్క ఎమ్యూనిటీస్ ఏవేవి ఉన్నాయి, దాని కాస్ట్ ఎలా ఉంది, పక్కన డెవలప్మెంట్స్ ఏమి ఉన్నాయి కూడా తెలుసుకోవచ్చు. మా కంపెనీ నేమ్ వచ్చేసి జున్నా సోలార్ సిస్టమ్స్. సో మేమేంటంటే మాడ్యూల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది, ప్లస్ సోలార్ రూఫ్ టాప్, మేజర్ కమర్షియల్, డొమెస్టిక్ అన్నీ కూడా మనం ఇన్స్టాల్ చేస్తూ ఉంటాం మేము. సో సోలార్ వాటర్ పంప్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ మేజర్గా చేస్తాం. సో 8 states మేము సోలార్ వాటర్ పంప్ ఇన్స్టాల్ చేస్తాం మేజర్గా. సో అది కాకుండా ఏంటంటే రీసెంట్గా మనం మాడ్యూల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ కూడా స్టార్ట్ చేసాం. సో దట్ ఈస్ ఏ 200 MW ప్లాంట్. సో బై నెక్స్ట్ ఇయర్ 1 MW ప్లాంట్ కూడా 1 GW ప్లాంట్ కూడా మేము స్టార్ట్ చేస్తున్నాం. సూర్యుడిని అధ్యయనం చేసేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రయోగించిన ఆదిత్య L1 తన ప్రయాణంలో తుది అంకానికి చేరువైంది. జనవరి 6న తన గమ్యస్థానమైన లాంగ్రాంజ్ పాయింట్కు ఆదిత్య L1 చేరుకుంటుందని ఓ NGO నిర్వహించిన భారతీయ విజ్ఞాన సమ్మేళనంలో ఇస్రో చైర్మన్ సోమనాథ్ తెలిపారు. దీనికి సంబంధించిన ఖచ్చితమైన వివరాలను తగిన సమయంలో వెల్లడిస్తామని తెలిపారు. స్పేస్ క్రాఫ్ట్ L1 పాయింట్కు చేరుకున్న తర్వాత మరోసారి ఇంజన్ను మండిస్తామని, తర్వాత హోమేనౌక L1 కేంద్రంలో స్థిరపడిన కక్షల్లో తిరుగుతూ ఉంటుందని వివరించారు. 5 ఏళ్ల పాటు భారత్ సహా ప్రపంచ దేశాలకు ఉపకరించే సమాచారాన్ని ఆదిత్య L1 సేకరిస్తుందన్న సోమనాథ్, సూర్యుడిలో వచ్చే మార్పులు మానవ జీవనంపై చూపే ప్రభావాన్ని అర్థం చేసుకోవడానికి ఆ సమాచారం ఉపయోగపడుతుందని వెల్లడించారు. అలాగే భారత స్పేస్ సెంటర్ను స్టేషన్ను నిర్మించేందుకు ఇస్రో ప్రణాళికను సిద్ధం చేసిందని తెలిపారు.